Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Eluru. In this video session, I am going to deal embryology, physiology and ecology paper. In this paper, I am going to discuss about types of cleavage, which is a subtopic of developmental biology and embryology. So let's start our session. సో ఫస్ట్ వన్ అసలు ఈ క్లీవేజ్ అనేది ఎట్లా జరుగుతుంది, సో ఆఫ్టర్ దట్ సో ఏ ప్రాసెస్ తర్వాత మనకి క్లీవేజ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో యూజువల్లీ మనకి క్లీవేజ్ జరగాలి అంటే ఓకేనా. సో క్లీవేజ్ ఏంటి అనేది ఏంటి అంటే సో ఫస్ట్ అనేది ఫ్యూషన్ ఆఫ్ గ్యామిట్స్ అనేవి జరుగుతాయి ఓకేనా. సో మెయిల్ అండ్ ఫిమేల్ గ్యామిట్స్ స్పెర్మ్ అండ్ ఓవం యొక్క ప్రో న్యూక్లియస్ అనేవి ఏంటంటే మెయిల్ యొక్క ప్రో న్యూక్లియస్, ఫిమేల్ యొక్క ప్రో న్యూక్లియస్, ఎగ్ యొక్క ప్రో న్యూక్లియస్, స్పెర్మ్ యొక్క ప్రో న్యూక్లియస్తో సో ఫ్యూషన్ అప్ అనేది జరిగిన తర్వాత మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుందంటే జైగోట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఓకేనా. సో గ్యామిట్స్ ఫార్మేషన్ వరకు మనకి ఏంటంటే మియోసిస్ డివిజన్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ మనకి జైగోట్ ఫార్మేషన్ అనేది ఏంటంటే మైటోసిస్ అనేది మనకి జరుగుతుంది ఓకేనా. ఫస్ట్ ఎన్ కండిషన్, ఎన్ నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ అనేవి ఉంటాయి, హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫర్దర్గా బోత్ పేరెంట్ యొక్క హాఫ్ క్రోమోసోమ్స్, మదర్ యొక్క పెటర్నల్ హాఫ్ క్రోమోసోమ్స్, నెక్స్ట్ మెటర్నల్ హాఫ్ క్రోమోసోమ్స్ రెండు కలిపి మనకి 2n నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ అనేవి జైగోట్లో ఉంటాయి. అందుకే మనకి దాన్ని డిప్లాయిడ్ కండిషన్ అని అంటూ ఉన్నాము. సో ఆఫ్టర్ జైగోట్ ఫార్మేషన్ తర్వాత మనకి జరిగే ప్రాసెస్ని మనం ఫర్దర్గా డెవలప్ జరగడానికి కంప్లీట్ ఆర్గానిజం అనేది మనకి ఫామ్ అవ్వాలి అంటే మనకి క్లీవేజ్ ప్రాసెస్ అనేది జరగాలి. సో క్లీవేజ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ డివిజన్ ఆఫ్ సెల్స్ అనమాట ఓకేనా. సో ఇందులో ఏంటి అంటే మనకి ఏం చెప్తున్నారంటే ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ద fertilization to the cleavage is caused by the activation of mitosis promoting factor. సో ఆఫ్టర్ మనకి ఫర్టిలైజేషన్ తర్వాత మనకి క్లీవేజ్ ప్రాసెస్కి మనకి జరగాలి అంటే సో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఓకేనా, మైటోసిస్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మనం ఏమనుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ఎన్ సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ అని కూడా అంటూ ఉంటారనమాట ఓకేనా. సో మైటోసిస్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ని ఏమంటారు అంటే ఈ సెల్ సైకిల్ ఓకేనా, సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ అని కూడా అంటూ ఉంటారు. మెచ్యూరేషన్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ కూడా అనొచ్చు. సో ఇవేంటి అంటే మనకి మెచ్యూరేషన్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి అంటే సో ఇవి ఎక్కడైతే ఈ G2 ఫేజ్ నుంచి M ఫేజ్కి వెళ్ళడానికి ఇవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా. సో నెక్స్ట్ ఈ G2 ఫేజ్లో అన్ని ప్రాపర్గా మన G2 ఫేజ్లో ఏం జరుగుతుంది, ట్యూబ్లిన్ ప్రోటీన్ సింథసిస్ కానీ, RNA ఫార్మేషన్ కానీ, సో నెక్స్ట్ సెల్ ఆర్గానిజం డూప్లికేషన్ కానీ, సెంట్రోజోమ్ డివైడింగ్ కానీ, సెంట్రోజోమ్ డివైడింగ్ సెంట్రియోల్స్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే G2 ఫేజ్లో జరుగుతూ ఉంటుంది ఓకేనా. గ్యాప్ 1 మన సెల్ సైకిల్లో చూసుకుంటే కనుక G1 S ఫేజ్ అండ్ G2 ఫేజ్ జరిగిన తర్వాత మనకి M ఫేజ్ అనేది జరుగుతుంది ఓకేనా. సో G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ ప్రిపరేటివ్ ఫేజెస్ అని కూడా మనకి చెప్తూ ఉంటారు ఓకేనా. సో వీటిలో ఏంటంటే సెల్ అనేది ఫర్దర్గా డివైడ్ అవ్వడానికి అది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఓకేనా. వాటిలో ఎటువంటి జీన్లో మ్యూటేషన్స్ రాకుండా అన్ని DNA ఫార్మేషన్ సరిగ్గా జరగడానికి సో వాటికి కావాల్సిన ప్రోటీన్స్ కానీ ATPs కానీ అన్ని ప్రిపేర్డ్గా మనకి 3 ఫేజెస్లో మనం చూస్తూ ఉంటాము. సో వీటిలో ఏమైనా మ్యూటేషన్స్ ఉంటే కనుక ఈ మైటోసిస్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే వాటిని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా. ఏమైనా మ్యూటేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఫర్దర్గా M ఫేజ్లోకి అవి వెళ్లకుండా అక్కడే అరెస్ట్ చేస్తూ ఉంటాయి. సో లేటర్ ఆన్ మళ్ళీ అంతా చెక్ చేసి మళ్ళీ వాటిని అన్నీ కరెక్ట్ చేసి సో లేటర్ ఆన్ M ఫేజ్లోకి వెళ్ళడానికి అది ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఓకేనా. ఒకవేళ ఈ కరెక్షన్స్ ఏమీ లేకుండా అది డైరెక్ట్గా ఆ మ్యూటేషన్స్లో ఏమన్నా ఉండి డైరెక్ట్గా M ఫేజ్లోకి వెళ్తే కనుక అది క్యాన్సర్ సెల్ కింద కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో వాటిని ఈ 3 ఫేజెస్లో ఏంటంటే ఈ మైటోసిస్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే మనకి చెక్ చేస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ G2 ఫేజ్లో మనకి ఇవి చెక్ చేసి M ఫేజ్కి ప్రమోట్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో క్లీవేజ్ అనమాట ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సో ఫెర్టిలైజేషన్ నుంచి క్లీవేజ్కి వెళ్ళడానికి ఈ ఫ్యాక్టర్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయని మనం చెప్పారు. సో ఇప్పుడు క్లీవేజ్ అంటే ఏంటి అనేది మనం చూస్తున్నాం. సో క్లీవేజ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ మైటోటిక్ డివిజన్ వేర్ బై ద న్యూమరస్ వాల్యూమ్ ఆఫ్ ఏ enormous volume of a egg cytoplasm is divided into numerous
స్మాలర్ న్యూక్లియేటెడ్ సెల్స్ కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో సైటోప్లాజం అనేది ఏంటంటే మనకి ఫర్దర్గా డివైడ్ అయ్యి సో స్మాలర్ న్యూక్లియేటెడ్ సెల్స్ కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో క్లీవేజ్ స్టేజ్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ అన్ బ్లాస్టోమియర్స్ అని మనకి అంటూ ఉంటారు. ఓకేనా. సో దీస్ ఆర్ ది డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ మోస్ట్ ప్రిమిటివ్ సెల్స్ అని కూడా మనకి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇన్ మోస్ట్ స్పీసెస్లో ఏంటి అంటే ద రేట్ ఆఫ్ సెల్ డివిజన్ అనేది ఏంటి అంటే సో the rate of cell division and the placement of the blastomeres with respect to the one another is completely under the control of proteins and mRNA form. mRNA stored in a oocyte by a mother అన్నమాట. ఓకేనా. సో మనం చాలా స్పీసెస్లో చూసుకుంటే కనుక సో ఈ సెల్ డివిజన్ కానీ నెక్స్ట్ ఈ బ్లాస్టోమియర్ యొక్క ప్లేస్మెంట్ కానీ ఓకేనా. యూజువల్లీ బ్లాస్టోమియర్ సైటోప్లాస్మిక్ కంటెంట్ ఎక్కడైతే ఉంటుందో యానిమల్ పోర్ట్రేషన్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్లో ఏంటంటే మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే సో దీని యొక్క ప్లేస్మెంట్ ఓకే బ్లాస్టోమియర్స్ అనేవి ఎట్లా అరేంజ్ అవ్వాలి అనేది మొత్తం మనకి డిసైడ్ చేసేది ఏంటి అంటే ప్రోటీన్స్ అండ్ ఎంఆర్ఎన్ఏస్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్రోటీన్స్ ఎంఆర్ఎన్ఏ అనేవి ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో వీటిని బట్టే మనకి సో ఈ ప్రోటీన్స్ ఎంఆర్ఎన్ఏస్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే సో మదర్ యొక్క oocyteలో మనకి స్టోర్ అయి ఉంటాయి. సో ఓకేనా. సైటోప్లాస్మిక్ కంటెంట్లో మనకి ఇవి స్టోర్ అయి ఉంటాయని మనకి చెప్తున్నారు. సో ఇవే మనకి బ్లాస్టోమియర్స్ యొక్క ప్లేస్మెంట్ని సెల్స్ని ఏంటంటే ఎక్కడ ఏ టైప్ ఆఫ్ సో ఏ పొజిషన్లో అనేవి అవి అరేంజ్ చేయాలి అనేది మనకి డిసైడ్ చేస్తూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో డ్యూరింగ్ క్లీవేజ్ ప్రాసెస్లో ఏంటంటే హౌవర్ ద సైటోప్లాస్మిక్ వాల్యూమ్ అనేది డస్ నాట్ ఇంక్రీజెస్. ఓకేనా. సో సైటోప్లాస్మిక్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు బట్ ఇట్ ఈస్ అండ్ డివైడ్స్ అనమాట. ఓకేనా. సో డివైడ్ అయ్యి ఏంటంటే మనకి స్మాలర్ సెల్స్ కింద మనకి ఫామ్ అయ్యి అది ఇంక్రీజింగ్ కంటెంట్ మనకి ఆ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఆ వాల్యూమ్ అనేది మనకి సెల్స్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో వన్ కాన్సిక్వెన్సీ ఆఫ్ దిస్ ర్యాపిడ్ సెల్ డివిజన్ ఇస్ దట్ ఆఫ్ రేషియో ఆఫ్ సైటోప్లాస్మిక్ టు ది న్యూక్లియర్ వాల్యూమ్ గెట్స్ ఇంక్రీజింగ్లీ స్మాలర్ యాజ్ ఏ క్లీవేజ్ ప్రోగ్రెసెస్. ఓకేనా. సో ఈ సైటోప్లాస్మిక్ కంటెంట్ కానీ న్యూక్లియర్ వాల్యూమ్ కానీ రెండు బ్యాలెన్స్డ్ ఫామ్లోకి ఉండి మనకి సో ఇంక్రీజ్ అవుతూ ఉంటే కనుక మనకి క్లీవేజ్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా మనకి వర్క్ ఆన్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఫర్దర్గా డివిజన్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే సైటోప్లాస్మిక్ కంటెంట్ మీదను న్యూక్లియర్ వాల్యూమ్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ డిక్రీజ్ ఇన్ ఏ సైటోప్లాస్మిక్ టు ది న్యూక్లియర్ వాల్యూమ్ ఈజ్ ఎ క్రూషియల్ టైమ్ ద యాక్టివేషన్ ఆఫ్ సర్టైన్ జీన్స్. సో లేటర్ ఆన్ మనకి డివైడ్ అయిన తర్వాత కొంత సర్టైన్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే సైటోప్లాస్మిక్ కంటెంట్ ఈ న్యూక్లియర్ వాల్యూమ్ రేషియో అనేది ఏంటంటే మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైం అనేది ఏంటంటే మనకి ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ద యాక్టివేషన్ ఆఫ్ సర్టెన్ జీన్స్ అనేది మనకి చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ ఫ్రాగ్లో చూసుకుంటే కనుక జియోనోపస్ లావిస్లో చూసుకుంటే కనుక సో ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ న్యూ మెసేజ్ ఈస్ నాట్ యాక్టివేటెడ్ అంటిల్ ఆఫ్టర్ ద 12 డివిజన్స్. ఓకేనా. సో 12 డివిజన్స్ ఫ్రాగ్లో చూసుకుంటే కనుక మనకి ఏంటంటే 12 డివిజన్స్ అయ్యేంత వరకు కూడా వాటిలో ట్రాన్స్క్రిప్షన్ న్యూ మెసేజెస్ అనేవి ఏంటంటే యాక్టివేటెడ్ ఫామ్లో ఉండవు. ఓకేనా. సో ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి సో డిఎన్ఏ వచ్చేసరికి సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ కింద కన్వర్షన్ అనేది జరగడం. సో ఎంఆర్ఎన్ఏ వచ్చేసరికి లేటర్ ఆన్ మనకి ప్రోటీన్స్ కింద కన్వర్షన్ జరిగితేనే మనకి లేటర్ ఆన్ సెల్స్ అనేవి డివైడ్ అయ్యి మనకి కంప్లీట్ ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో వీటిలో ఏంటంటే అంటిల్ 12 డివిజన్స్ అయ్యేంత వరకు కూడా వాటిలో ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే యాక్టివేట్ కావనేది మనకి చెప్తున్నారు. సో ఎట్ ద టైమ్ ద రేట్ ఆఫ్ క్లీవేజ్ డిక్రీజెస్ ద బ్లాస్టోమియర్స్ బికమ్ మొటైల్. సో ఆ టైంలో ఏంటి అంటే మనకి క్లీవేజ్ ప్రాసెస్ అనేది మనకి డిక్రీజ్ అయ్యి సో బ్లాస్టోమియర్స్ అనేవి ఏంటంటే మొటైల్. ఓకేనా. సో దే ఆర్ ఇన్ వెరీ యాక్టివ్ ఫామ్లో మనకి ఉండి ఆ న్యూక్లియర్ జీన్స్ అనేవి ఏంటంటే మనకి ట్రాన్స్క్రైబ్ అనేది అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. అంటే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఆ స్టేజ్ని మనం ఏమంటామంటే మిడ్ బ్లాస్టులర్ ట్రాన్సిషన్ స్టేట్ అనేది కూడా మనం అనొచ్చు. సో క్లీవేజ్ వచ్చేసరికి యూజువల్లీ బిగిన్స్ సూన్ ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ యాజ్ వీ ఆల్ ఆర్ నో దట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఎండ్స్ షార్ట్లీ ఆఫ్టర్ ద స్టేజ్ వెన్ ద ఎంబ్రో అచీవ్స్ ఏ న్యూ బ్యాలెన్స్ బిట్వీన్ ద
న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. సో ఎప్పుడైతే ఈ రెండు బ్యాలెన్స్డ్ ఫామ్లో మనకి ఎంబ్రియోలు అచీవ్ అవుతాయో అప్పుడు మనకి క్లీవేజ్ ప్రాసెస్ అనేది మనకి ఎండప్ అనేది అవుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎన్ క్లీవేజ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ర్యాపిడ్ సెల్ డివిజన్ దట్ లీడ్స్ టు ఎన్ మల్టీ సెల్యులర్ ఎంబ్రియో అనేది మనకి చెప్తున్నారు. సో ఫస్ట్ క్లీవేజ్, సో జైగోట్ అనేది క్లీవేజ్ డివిజన్ జరిగి మనకి సో ఈ బ్లాస్టోమ్ ఇయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, బ్లాస్టోమ్ ఇయర్స్ అనేవి సో 8 సెల్ స్టేజ్ని మనం బ్లాస్టోమ్ ఇయర్స్ అని కూడా అంటాం. సో ఫర్దర్గా డివైడ్ అయ్యి మనకి బ్లాస్టులా ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో సో దీస్ ఆర్ ది డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనమాట. నెక్స్ట్ క్రాస్ సెక్షన్ చూసుకుంటే కనుక మనకి బ్లాస్టోసీల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడే మనకి ఇన్వాజినేషన్ అనేది జరిగి మనకి సో గ్యాస్ట్రులేషన్ జరిగి మనకి లేటర్ ఆన్ మనకి సో ఇవి ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్ లేయర్స్ అనేవి ఫామ్ అక్కడి నుంచి మనకి ఏ టైప్ ఆఫ్ ఆర్గన్స్ అనేవి ఫామ్ అవ్వాలనేది మనకి డిసైడ్ చేస్తుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లీవేజ్ రూల్లో మనకి ఏం జరుగుతుంది అంటే సో డివిజన్ ఆఫ్ ఫస్ట్ సెల్స్ టు అండ్ మెనీ విత్ ఇన్ ద బాల్ ఆఫ్ ఏ స్మాల్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ మోరులా. సో మోరులా స్టేజ్లో మనం అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనేవి మనం చూస్తాము. సో దిస్ ఈజ్ ఫాలోడ్ బై అనేది హోలో ఆఫ్ ఏ బాల్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ బ్లాస్టులా ఫార్మేషన్. సో లాటర్ ఫస్ట్ మోరులా స్టేజ్, బ్లాస్టులా ఫార్మేషన్ తర్వాత గ్రాస్టులేషన్ అనేది మనకి జరుగుతుంది. ద ఫార్మ్ ఆఫ్ క్లీవేజ్ అండ్ ద బ్లాస్టులేషన్ డిపెండ్స్ అపాన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఓక్ అండ్ న్యూక్లియస్. ఓకేనా, సో దీని యొక్క మూమెంట్, యోక్ కంటెంట్ యొక్క మూమెంట్ ద్వారా, న్యూక్లియస్ మూమెంట్ ద్వారా మనకి ఏంటంటే సో బ్లాస్టులేషన్ అనేది ఏంటంటే డిపెండ్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ప్రిమిటివ్ కార్డేట్స్లో చూసుకుంటే కనుక మనకి ఏంటంటే డివిజన్ ఈజ్ ఈవెన్ టువర్డ్స్ ఏ సిమెట్రికల్ బ్లాస్టులా సో కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్ అనేది మనకి చెప్తున్నారు. సో ప్రిమిటివ్ క్రాడేట్స్లో చూసుకుంటే కనుక దర్ హ్యావింగ్ ఏ సిమెట్రికల్ బ్లాస్టులా ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో యూజువల్లీ సిమెట్రికల్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్డ్. ఓకేనా, సో బ్యాలెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఆర్గన్స్ని మనం సో బోత్ సైడ్స్లో ఏంటంటే బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పేడ్ బాడీ పార్ట్స్ ఉంటాయి కనుక దాన్ని మనం సిమెట్రికల్ అని అంటూ ఉంటాం. ఓకేనా, లైక్ మనం తీసుకున్నాం అనుకోండి 2 హాఫ్స్ కింద మనం డివైడ్ చేస్తే సో ఐస్, ఓకేనా, హ్యాండ్, ఇవన్నీ 2 హ్యాండ్స్ 2 ఐస్ ఇట్లా ఉన్నాయి కదా మనకి. సో ఈక్వల్ హాఫ్స్ కింద అవుతాయి. ఓకేనా, సో ఈక్వల్గా మనకి బ్యాలెన్స్డ్ పార్ట్స్ అనేవి బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి కనుక పేడ్ ఆర్గన్స్ అనేవి దాన్ని మనం సిమెట్రికల్ అని అంటాము. సో ఈ ప్రిమిటివ్ కార్డేట్స్లో చూసుకుంటే కనుక సో ఈ డివిజన్ అనేది ఏంటంటే బ్లాస్టులా ఫార్మేషన్, సిమెట్రికల్ బ్లాస్టులా ఫార్మేషన్ అనేది ఈక్వల్ సైజ్లో మనకి డివైడ్ అవుతుంది అనేది, సెల్స్ అనేవి డివైడ్ అవుతాయని మనకి చెప్తున్నారు. సో ఇన్ యాంఫిబియన్స్లో చూసుకుంటే కనుక హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అనమాట. ఓకేనా, సో కంప్లీట్ క్లీవేజ్ అనేది మనకి జరుగుతుంది. సో ఇట్ లీడ్స్ టు అన్ ఎసిమెట్రికల్ బ్లాస్టులా ఫార్మేషన్ అనేది మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈక్వల్గా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండకపోవచ్చు, కాకపోతే కంప్లీట్ డివిజన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇన్ రెప్టైల్స్లోనూ బర్డ్స్లో చూసుకుంటే కనుక మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ అనమాట. ఓకేనా, సో మీరోబ్లాస్టిక్ అంటే ఏంటంటే ఇన్కంప్లీట్ క్లీవేజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో రిజల్టింగ్ ఇన్ ఏ ఫార్మేషన్ క్యాప్ ఆఫ్ సెల్స్ ఆన్ ఏ టాప్ ఆఫ్ ఏ యోక్ అనమాట. ఓకేనా, సో యోక్ కంటెంట్ పైన మనకి ఏంటంటే ఒక క్యాప్ లాగా మనకి సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఒక పోర్షన్లో మాత్రమే అనేవి సెల్స్ అనేవి డివైడ్ అయితే దాన్ని మనం మీరోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ మెమల్స్లో చూసుకుంటే కనుక హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో క్రియేటింగ్ ఏ ట్రోపోబ్లాస్ట్ కంటైనింగ్ ఏ బ్లాస్టోసీల్. ఓకేనా, సో ఈ ట్రోపోబ్లాస్ట్ సెల్స్లో మనం బ్లాస్టోసీల్ ఫార్మేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. విత్ ఇన్నర్ డిస్క్ ఆఫ్ ఏ సెల్స్ ఈక్వివాలెంట్ టు ది బ్లాస్టోడిస్క్. ఓకేనా, సో ఇన్నర్ డిస్క్ ఆఫ్ ఏ సెల్స్, సో ఇన్నర్ సెల్స్ అనేవి ఏంటంటే విచ్ ఆర్ ఈక్వివాలెంట్ టు దట్ ఆఫ్ ఏ బ్లాస్టోడిస్క్ ఫార్మేషన్లో మనం చూడొచ్చు. బ్లాస్టోడిస్క్ అన్న, బ్లాస్టోడర్మ్ అన్న, జర్మినల్ డిస్క్ అన్న అన్నీ ఒకటే. సో దిస్ ఈజ్ ఎన్ ఓవరాల్ పిక్చర్ అనమాట. ఓకేనా, హోలోబ్లాస్టిక్లో మనం ఏం చూస్తాము అంటే సో ఐసోలిస్టల్ టైప్ ఆఫ్ అనే ఎగ్స్లో మనం ఆ రేడియల్ సిమెట్రీ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎకానోడమ్స్లోను, యాంఫియోక్సిస్లోను సెల్స్ అనేవి ఇట్లాగా మనకి డివైడ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పైరల్ క్లీవేజ్ అనమాట. ఓకేనా, స్పైరల్ సిమెట్రికల్ క్లీవేజ్. సో ఇందులో ఏంటంటే ఎనిలిడ్స్లోను, మొలస్కల్స్లోను, ఫ్లాట్ వామ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో బయోలెటరల్ సిమెట్రీ ట్యూనికేట్స్లో అబ్జర్వ్ చేస్తాం, ఇట్లా డివైడ్ అయితే మనకి. ఓకేనా, స్పైరల్ అంటే ఇట్లా స్పైరల్ ఎట్లాగైతే ఉంటుందో చుట్టుకొని సో అట్లాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎన్ రేడియల్ సిమెట్రీ అంటే సో ఈక్వల్ హాఫ్స్ ఏ సైడ్ నుంచి మనం కట్ చేసినా ఈక్వల్గా మనకి డివైడ్ అయితే దాన్ని మనం ద రేడియల్ సిమెట్రీ అని అంటూ ఉంటాం. బయోలెటరల్లీ సిమెట్రీ అంటే వీ కెన్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ అనమాట. ఇక్కడ రేడియల్ అయితే మెనీ ఈక్వల్ హాఫ్స్ అనమాట. సో రొటేషనల్ క్లీవేజ్ అనమాట. సో ఇట్లాగా మనకి కనిపిస్తుంది.
సో మీసోలిసిటల్ టైప్ ఆఫ్ ఎగ్స్లో మనం రేడియల్ సిమెంట్రీ ఆంఫిబియన్స్లో వాటిలో అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ వచ్చేసరికి టీలోలిస్టల్ టైప్ ఆఫ్ అన్ ఎగ్స్. ఓకేనా, టీలోలిస్టల్ అంటే ఏంటి? సో ఒక్క సైడ్లో ఒక ఎండ్లోనే మాత్రం అది యోగ్ కంటెంట్ అనేది ఎక్కువగా హ్యూజ్ అమౌంట్లో ఉంటే దాన్ని మనం టీలోలిస్టల్ టైప్ ఆఫ్ అండ్ ఎగ్స్ అని అంటూ ఉంటాం. సో బైలేటరల్ సిమెంట్రీలో మనం అబ్జర్వ్ చేస్తాము సెఫలోపోడ్స్ మొలస్కన్స్లో. ఓకేనా, సో డిస్కాయిడ్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్. సో ఇదేంటంటే ఫిషెస్లోని, బర్డ్స్లోని, రెప్టైల్స్లోని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, సో ఒక పోర్షన్ ఆఫ్ ఎగ్లో మనం ఈ టైప్ ఆఫ్ క్లీవేజ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, ఓన్లీ ఒక పోర్షన్ ఆఫ్ సైడ్లోనే మనకి ఈ సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూసారా టాప్ ఆఫ్ ఎగ్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సెంట్రోలిసిటల్లో ఇట్లా ఏంటంటే సూపర్ఫిషియల్ టైప్ ఆఫ్ అనే క్లీవేజ్ అనేది జరుగుతుంది. ఇన్సెక్ట్స్లో వాటిలో చూడొచ్చు. ఓకేనా, ఆర్థ్రోపోడ్స్లో. సో హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అంటే ఏంటి అంటే, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అండ్ టోటల్ క్లీవేజ్ ఆర్ కంప్లీట్ క్లీవేజ్ అని కూడా అనొచ్చు. సో ఇందులో ఏంటంటే క్లీవేజ్ ఫర్రోస్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఎంటైర్ ఎగ్ కింద మనకి. సో ఎంటైర్ ఎగ్లో ఏంటంటే మనకి క్లీవేజ్ ఫర్రోస్ అనేవి మనకి డివైడ్ అవుతాయి ఎంటైర్ ద ఎగ్ అనమాట. ఇట్ మే బి ఆఫ్ 2 types అనమాట, ఈక్వల్ క్లీవేజ్, అన్ఈక్వల్ క్లీవేజ్. When the cleavage furrow cuts the egg into 2 equal cells, so it may be of radial symmetry, bilateral symmetry or spiral symmetry అని కూడా మనం చెప్పొచ్చు. సో రేడియల్ సిమెట్రీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్, సో మన సెంట్రల్ యాక్సిస్ కింద మన నుంచి డివైడ్ చేస్తే లైక్ స్టార్ ఫిష్ కానీ ఇవి. ఓకేనా, సో ఎటు కింద డివైడ్ చేస్తే మనకి ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ అయితే కనుక దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అని అంటూ ఉంటాము. సో బైలేటరల్ సిమెట్రీ అంటే ఏంటంటే మనం సెంట్రల్ యాక్సిస్ నుంచి కట్ చేసినప్పుడు 2 ఈక్వల్ హాఫ్స్ కింద మనకి డివైడ్ అయితే కనుక దాన్ని మనం బైలేటరల్ సిమెట్రీ అని అంటాం. సో స్పైరల్ సిమెట్రీ వచ్చేసరికి మనం ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, సో ఇట్లాగనమాట. ఓకేనా, సో ఇట్లాగా స్పైరల్ ఎలాగైతే ఉంటుందో సో అట్లాగే డివైడ్ అయితే కనుక సెల్స్ మనం స్పైరల్ సిమెట్రీ అని అంటాం. అనిలిడ్స్లో, మొలస్కల్స్లో, ఫ్లాట్ వామ్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇర్రెగ్యులర్ సిమెట్రీ అనే, స్పైరల్ సిమెట్రీ అనే ఒకటి. సో అన్ఈక్వల్ సిమెట్రీ అన్ఈక్వల్ క్లీవేజ్లో వచ్చేసరికి ఏంటంటే బ్లాస్టోమియాస్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ అన్ఈక్వల్ ఇన్ సైజ్ అనమాట. ఓకేనా, సో అన్ని ఈక్వల్ సైజ్లో ఉండవు, ఒక్కొక్క సైజ్లో, ఒకటి పెద్దగా ఉండొచ్చు, ఒకటి చిన్నగా ఉండొచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో మీరోబ్లాస్టిక్ క్లీవేజ్లో వచ్చేసరికి ఏంటి అంటే, సో సెగ్మెంటేషన్ అనేది ఏంటంటే యూజువల్లీ టేక్స్ ప్లేస్ ఎట్ ద ఓన్లీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఏ ఎగ్ అనమాట. ఓకేనా, సో ఇట్లాగా మనకి ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే ఓన్లీ స్మాల్ పోర్షన్, ఏదో ఒక పోర్షన్లో మనకి సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. అందుకే దీన్ని మనం ఇన్కంప్లీట్ క్లీవేజ్ అని అన్నాం. త్రూ అవుట్ ఎగ్ కాకుండా ఓన్లీ సమ్ పోర్షన్ ఆఫ్ ఎగ్లో మనకి డివిజన్ అనేది జరిగితే దాన్ని మనం మీరోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్ అని అంటూ ఉంటాం. సో అండ్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఏ బ్లాస్టోడర్మ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మీరోబ్లాస్టిక్ క్లీవేజ్. So usually blastoderm is a present in a animal pole and vegetal pole. So usually ఏంటంటే it becomes so vegetal pole becomes laden with a యోక్ అనమాట. ఓకేనా, సో విచ్ రిమైన్స్ ఇన్ ఏ అన్క్లీవ్డ్ స్టేట్. ఓకేనా, సో మీరోబ్లాస్టిక్ క్లీవేజ్లో మనం ఏం చూస్తామంటే, సో ఇవి సెంట్రోలిసిటల్ టైప్ ఆఫ్ అన్ ఎగ్స్లో, టీలోలిసిటల్ టైప్ ఆఫ్ అన్ ఎగ్స్లో మనం ఎక్కువగా మీరోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ అన్ క్లీవేజ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఎందుకని అంటే, సో వీటిలో ఎందుకు ఇన్కంప్లీట్ అంటే యూజువల్లీ ఈ సెంట్రోలిసిటల్ కానీ ఈ టీలోలిసిటల్ ఏంటంటే, సో యూజువల్లీ ఈ యోక్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యోక్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఈ డివిజన్ అనేది ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. సో అందుకని వీటిలో ఏంటంటే అన్క్లీవ్డ్ స్టేట్ అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తాం. యోక్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సెల్స్ అనేవి ఏంటంటే ప్రాపర్గా డివైడ్ అవ్వకపోవచ్చు అనేది మనకి తెలుస్తుంది. దట్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ ఏ డివిజన్ డస్ నాట్ రీచెస్ ద పెరిఫెరీ ఆఫ్ బ్లాస్టోడర్మ్ ఆర్ బ్లాస్టోడిస్క్. ఓకేనా, సో ఈ పెరిఫెరీ, సో ఎడ్జ్ పార్ట్లో ఏదైతే ఉంటుందో సో అక్కడ ప్రెసెంట్ అయిన ఈ బ్లాస్టోడర్మ్కి బ్లాస్టోడిస్క్ దగ్గరికి సో ఈ ప్లేన్ ఆఫ్ డివిజన్ అనేది ఉండకపోవచ్చు అనేది మనకి, డివైడ్ అనేది కంప్లీట్గా డివైడ్ అనేది జరగకపోవచ్చు అని మనకి చెప్తున్నారు. సో ట్రాన్సిషనల్ క్లీవేజ్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఇన్ మెనీ ఎగ్స్లో మనం చూసుకుంటూ ఉంటే కనుక సో మెనీ ఎగ్స్లో మనం చూసుకుంటే ఉంటే కనుక సో క్లీవేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ హోలోబ్లాస్టిక్ కాదు, మీరోబ్లాస్టిక్ కాకుండా మనకి క్లీవేజ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వీటిల్లో ఏంటి అంటే, సో దే ఆర్ మే నాట్ బి ఎగ్జిబిట్ హోలోబ్లాస్టిక్ ఆర్ మీరోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్ అనమాట. సో వీటిలో ఏం చూస్తామంటే ఒక ట్రాన్సిషనల్ స్టేట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ట్రాన్సిషనల్ స్టేట్ వచ్చేసరికి ఏంటి అంటే,
సో ఈ ట్రాన్సిషనల్ స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద టూ అనమాట. ఓకేనా. సో అంటే ఇట్ ఈస్ నాట్ హోలో అని చెప్పలేము, మీరోబ్లాస్ట్ అని కూడా చెప్పలేము. సో ఇన్ బిట్వీన్ అనమాట. ఓకేనా. సో ఈ రెండిట్లకి మధ్యలో మనకి డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటిలో ఏంటి అంటే సో లైక్ ఒక రీజన్లో వచ్చేసరికి ఏంటంటే యోక్ రిచ్ పోల్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏంటి మనం ఏమంటాము, వెజిటల్ పోల్ అని అంటూ ఉంటాం. సో ఈ వెజిటల్ పోల్ రీజన్లో మనకి జరగవచ్చు, లేకుంటే యానిమల్ పోల్ రీజన్లో కూడా మనకి జరగవచ్చు. ఓకేనా. సో ఇన్ బిట్వీన్ హోలోబ్లాస్టిక్ అండ్ మీరోబ్లాస్టిక్ కాబట్టి మనం దీన్ని ట్రాన్సిషనల్ క్లీవేజ్ అని అంటూ ఉన్నాము. సో యూజువల్లీ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ యోక్ కంటెంట్ ఎక్కడైతే ఉంటుంది వెజిటల్ పోల్ రీజన్లో జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎన్ క్లీవేజ్ అండ్ బ్లాస్టులా ఫార్మేషన్ ఇన్ కార్డేట్ ఎగ్స్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మేము ఎంఎస్లో చూసుకుంటే కనుక అన్సెగ్మెంటెడ్ అనమాట. సో డిఫరెన్సియేషన్ అనేది సెల్స్ అనేది ఉంటుంది. సో 2 cell stage, 4 cell stage అండ్ 8 cell stage. ఓకేనా. బ్లాస్టోమియా ఫార్మేషన్, లేటర్ ఆన్ బ్లాస్టులా ఫార్మేషన్ అనేది జరిగి మనకి బ్లాస్టోసీల్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏవ్స్లో చూసుకుంటే కనుక అన్సెగ్మెంటెడ్, 2 cell stage, సో 4 cell stage, 8 cell stage తర్వాత బ్లాస్టులా ఫార్మేషన్ అనేది జరిగి మనకి సో ఇట్లాగా మనకి సబ్ జర్మినల్ స్పేస్ అనేది ఫామ్ అవుతుంది ఆంఫిబియన్స్లో ఈ టైప్ ఆఫ్ క్లీవేజ్ అనమాట. ఓకేనా. సో బ్లాస్టోసీల్ ఫార్మేషన్ అనేది ఇట్లా జరుగుతుంది. సో యాంఫియాక్సిస్లో చూసుకుంటే కనుక ఇట్లా. ఓకేనా. సో సెల్స్ అనేవి ఇట్లా మనకి డివైడ్ అవుతూ ఉంటాయి. సో ద టైప్స్ ఆఫ్ ఎగ్స్ బేస్డ్ ఆన్ ది యోక్ క్యారెక్టరిస్టిక్స్. మనకి ఇది ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ లెసన్లో చెప్పుకున్నాం, కాకపోతే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడానికి మనం చూస్తున్నాం. సో ఐసోలెసిటల్ అంటే ఏంటంటే స్పేర్స్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. లెస్ ఆర్ మోర్ ఆఫ్ యోక్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయితే కనుక మనం ఐసోలెసిటల్ టైప్ ఆఫ్ అండ్ ఎగ్స్ అని అంటాం. సీ అర్చెన్స్లో, మౌస్లో చూడొచ్చు మనం. సో మీసోలెసిటల్ అంటే ఏంటంటే మోడరేట్ అమౌంట్ ఆఫ్ యోక్ అనేది ఉంటుంది. సో దే ఆర్ అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. ఓకేనా. ఫ్రాగ్లో వాటిలో చూస్తూ ఉంటాం. సో టీలోలెసిటల్ వచ్చేసరికి ఏంటంటే డెన్సీ యోక్ కాన్సన్ట్రేటెడ్ అట్ ఏ వన్ ఎండ్. వెజిటల్ పోల్లో మనకి ఎక్కువగా యోక్ కంటెంట్ అనేది ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కనుక దాన్ని మనం టీలోలెసిటల్ టైప్ ఆఫ్ అండ్ ఎగ్స్ అని అంటూ ఉంటాం. సో బర్డ్స్లో కానీ రెప్టైల్స్లో కానీ ఈ టైప్ ఆఫ్ మనం ఎగ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో సెంట్రోలెసిటల్ వచ్చేసరికి ఏంటంటే సైటోప్లాస్మిక్ కంటెంట్ యొక్క సెంటర్లో మనకి యోక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటే దాన్ని మనం సెంట్రోలెసిటల్ టైప్ ఆఫ్ అండ్ ఎగ్స్ అని అంటూ ఉంటాం. సో ఫ్లైస్లో వీటిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో యూజువల్లీ అదే చెప్తున్నారనమాట, ట్రాన్సిషనల్ గురించి చెప్తున్నారు, ట్రాన్సిషనల్ క్లీవేజ్. సో ఇందులో ఏంటంటే ఏదైతే ఎగ్స్ యొక్క యోక్ కంటెంట్ అనేది ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ మనకి డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది ట్రాన్సిషనల్ క్లీవేజ్ గురించి చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఫ్రాగ్ అనమాట. సో జైగోటిక్ న్యూక్లియస్ ఈజ్ జనరల్లీ డిస్ప్లేస్డ్ టువర్డ్స్ ద యానిమల్ పోల్. ఓకేనా. సో జైగోటిక్ న్యూక్లియస్ వచ్చేసరికి యూజువల్లీ ఎప్పుడు మనకి ఏంటంటే యానిమల్ పోల్ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అందుకనే మనకి స్పమ్ కూడా ప్రోన్యూక్లియర్ కూడా అక్కడే మనకి ఫ్యూజన్ అనేది జరుగుతుంది. లేటర్ ఆన్ మనకి రొటేషన్ అనేది జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో జైగోట్స్ విత్ అనే రిలేటివ్లీ లిటిల్ యోక్ ఉండేవి ఏంటి అంటే సో ఐసోలెసిటల్ టైప్ ఆఫ్ ఎగ్స్లోను మీసోలెసిటల్ టైప్ ఆఫ్ ఎగ్స్లో మనం సో క్లీవేజ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓకేనా. సో వీటిలో ఏంటంటే చాలా చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ యోక్ కంటెంట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అని మనకి చెప్తున్నారు. సో హోలోబ్లాస్టికలీ అంటే యాజ్ వి ఆల్ నో దట్ కదా, మళ్ళీ ఇచ్చారు. సో క్లీవేజ్ ఫర్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ఎక్స్టెండ్స్ ఆల్ వే త్రూ ద ఎగ్ అనమాట. ఓకేనా. సో క్లీవేజ్ ఫర్ డివైడ్స్ అనేది ఏంటంటే త్రూ అవుట్ ఎగ్ అనేది మనకి ఉంటే కనుక దాన్ని మనం హోలోబ్లాస్టికల్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్ అని అంటూ ఉంటాం. సో టీలోలెసిటల్లోను సెంట్రోలెసిటల్ టైప్ ఆఫ్ జైగోట్స్లో ఏంటంటే దే అండర్గోస్ మీరోబ్లాస్టిక్ అన్ని ఇన్కంప్లీట్ క్లీవేజ్ అనేది డివిజన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ద వే ద క్లీవేజ్ ప్లేన్ అనేది ఏంటంటే ఎక్స్టెండ్స్ ఓన్లీ టు అన్ అక్యుములేటెడ్ యోక్. సో క్లీవేజ్ ప్లేన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఓన్లీ యోక్ కంటెంట్ అనేది ఎక్కడైతే ఉంటుందో వెజిటల్ పోల్ రీజన్లో మాత్రమే అది డివైడ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇన్ సెంట్రోలెసిటల్ టైప్ ఆఫ్ ఎగ్స్లో ఏంటి అంటే లైక్ మెనీ ఇన్సెక్ట్స్లో చూసుకుంటే కనుక సో ఈ మీరోబ్లాస్టిక్ కానీ సూపర్ఫిషియల్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టీలోలెసిటల్ టైప్ ఆఫ్ ఎగ్స్లో లైక్ ఏంటంటే బర్డ్స్లోను ఫిషెస్లోను. సో ఓకేనా. సో ఇన్సెక్ట్స్లో మనం ఏం చూస్తామంటే సెంట్రోలెసిటల్ టైప్ ఆఫ్ ఎగ్స్. సో సెంట్రోలెసిటల్ టైప్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఇందులో అబ్జర్వ్ చేస్తామంటే
ఆర్థ్రోపోడ్ ఫ్యామిలీలో అబ్జర్వ్ చేస్తాం. సో వీటిలో మనం ఏ టైప్ ఆఫ్ క్లీవేజ్ అనేది అబ్జర్వ్ చేస్తామంటే మ్యూరోబ్లాస్టిక్ కానీ సూపర్ఫిషియల్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో సెంట్రల్ ఎస్టల్ టైప్ ఆఫ్ ఎగ్స్ అంటే తెలుసు కదా. సో ఎటోప్లాస్మిక్ కంటెంట్ యొక్క సెంట్రల్ పార్ట్లో మనకి యోక్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటే కనుక దాన్ని మనం సెంట్రల్ ఎస్టల్ టైప్ ఆఫ్ అండ్ ఎగ్స్ అని అంటూ ఉంటాం. సో వీటిలో మనం మ్యూరోబ్లాస్టిక్ అని సూపర్ఫిషియల్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అదే మనం టీలోలిస్టల్ ఎగ్స్ చూస్తే కనుక టీలో అంటే ఏంటంటే ఓన్లీ ఒక సెర్టైన్ పోల్ దగ్గర మనకి యోక్ కంటెంట్ అనేది ఎక్కువ ప్రెసెంట్ అయ్యి ఉంటే కనుక దాన్ని మనం టీలోలెస్టల్ టైప్ ఆఫ్ అయిన ఎగ్స్ అని అంటూ ఉంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బర్డ్స్లోని ఫిషెస్లో మనం డిస్కాయిడల్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనేది చెప్తున్నారు. సో యూజువల్లీ మనకి రొటేషనల్ క్లీవేజ్ అని కూడా ఒకటి ఉంది. సో అది ఏంటి అంటే సో ఇట్ ఈస్ ఎన్ రొటేషనల్ సో మెమెల్స్లో మనం ఎక్కువగా ఈ రొటేషనల్ క్లీవేజ్ అనేది చెప్తూ ఉంటాం. ఎందుకని రొటేషనల్ అన్నామంటే సో ఈ యొక్క సైటోప్లాజమ్ యోక్ కంటెంట్ యొక్క రొటేషన్ వల్ల మనకి ఈ సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో ఈ సైటోప్లాస్మిక్ కంటెంట్ యొక్క రొటేషన్ వల్ల మనకి లేటర్ ఆన్ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉన్నది కాబట్టి దాన్ని మనం రొటేషనల్ క్లీవేజ్ అని అంటూ ఉంటాము. సో వీటిలో ఏంటి అంటే మనకి సో ఈ మెమెల్స్ అనేవి ఎక్కువ రొటేషనల్ క్లీవేజ్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఐసోలెస్టల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యోక్ అనమాట. ఓకేనా, వీటిల్లో యోక్ అనేది ఏంటంటే త్రూఅవుట్ ఎగ్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో మనం రొటేషనల్ క్లీవేజ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనేది చెప్తున్నారు. బికాస్ ఆఫ్ ద సెల్స్ హ్యావింగ్ ఏ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ యోక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ది రిక్వైర్స్ ఇమిడియట్ ఇంప్లాంటేషన్ ఆన్ టు ద యూటెరైన్ వాల్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఎన్ న్యూట్రియంట్స్. సో వీటిలో ఏంటి అంటే ఇంప్లాంటేషన్ అంటే ఏంటంటే ఎంబ్రియో విచ్ గెట్స్ అటాచ్డ్ టు ది యూటెరస్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్. ఓకేనా, ఫర్దర్ డెవలప్మెంట్ అనేది మనకి యూటెరస్ వాల్ దగ్గర మనకి జరిగితే కనుక దాన్ని మనం ఇంప్లాంటేషన్ అని అంటూ ఉంటాము. వీటిలో యోక్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే సో అవి ఏంటంటే ఇంప్లాంటేషన్ అనేది యూజువల్లీ యూటెరస్ వాల్ దగ్గర మనకి జరుగుతూ ఉండాలి. సో అలా జరిగితే కనుక సో ఎందుకని అంటే సో దే రిక్వైర్స్ అండ్ న్యూట్రియన్స్ ఫర్ ద ఫర్దర్ డెవలప్మెంట్. ఓకేనా, అక్కడి నుంచి మనకి న్యూట్రియన్స్ అనేవి వాటికి లభిస్తూ ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. హియర్ ద క్లీవేజ్ ఇన్వాల్వ్స్ ఏ నార్మల్ ఫస్ట్ డివిజన్ అలాంగ్ ద మెరిడోనియల్ యాక్సిస్ గివింగ్ రైస్ టు ఎన్ టూ డాటర్ సెల్స్. ఓకేనా, సో ఈ మెరిడోనియల్ యాక్సిస్ ద్వారా ఏంటి అంటే ఈ క్లీవేజ్ అనేది ఫస్ట్ క్లీవేజ్ డివిజన్ అనేది మనకి జరుగుతుంది అనేది చెప్తున్నాను. సో ఈ మెరిడోనియల్ ప్లేన్ అంటే ఏంటి అంటే సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఫర్రో అనేది ఓకేనా. సో క్లీవేజ్ ఫర్రో అనేది ఏంటంటే ఇట్ షుడ్ బి డివైడ్స్ అనమాట. ఓకేనా, బోత్ పోల్స్ ఆఫ్ ఎగ్ దగ్గర. ఓకేనా, సో అటు యానిమల్ పోల్కి నోను వెజిటల్ పోల్కి మధ్య ఏంటంటే ఈ క్లీవేజ్ ప్లేన్ అనేది మనకి ఈ మీడియన్ యాక్సిస్ ద్వారా ఓకేనా, మీడియన్ యాక్సిస్ ఆర్ సెంట్రల్ యాక్సిస్ అన్న ఒకటే, దాన్ని మనం మెరిడోనియల్ ప్లేన్ అని అంటూ ఉంటాం. ఓకేనా, సో ఈ సెంట్రల్ యాక్సిస్ ద్వారా ఈ ఫెర్రో డివిజన్ అనేది ఓకేనా యానిమల్ పోల్కి ఇన్ బిట్వీన్ యానిమల్ పోల్కి వెజిటల్ పోల్కి మధ్య జరుగుతూ ఉంటే కనుక దాన్ని మనం మెరిడోనియల్ ప్లేన్ అని మెరిడోనియల్ ప్లేన్ అన్న మెరిడోనియల్ యాక్సిస్ అన్న మెరిడోనియల్ సెంట్రల్ యాక్సిస్ అన్న రెండు ఒకటే అనమాట. సో అట్లా డివైడ్ అయ్యి మనకి ఏంటంటే టూ డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ సో ద వే ఇన్ విచ్ ద నెక్స్ట్ క్లీవేజ్ డిఫర్స్ ఇస్ దట్ ఆఫ్ one of the daughter cells divides meridionally while the other divides equatorially. ఓకేనా, సో ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే మనకి సో ఫస్ట్ డివిజన్లో ఏంటంటే వన్ ఆఫ్ ద డాటర్ సెల్స్ వచ్చేసరికి మెరిడోనియల్ డివిజన్ అనేది జరుగుతుంది. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈక్వటోరియల్ డివిజన్ అనేది మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈక్వటోరియల్ డివిజన్ వచ్చేసరికి ఏంటంటే ఈ డివిజన్ వచ్చేసరికి ఏంటంటే ఈ రైట్ యాంగిల్స్ టు ది యాక్సిస్ అనమాట. ఓకేనా, సో ఓవం యొక్క రైట్ యాంగిల్కి యాక్సిస్కి ఏంటంటే రైట్ యాంగిల్ యాక్సిస్లో మనకి జరిగితే గనక రైట్ యాంగిల్స్లో జరిగితే గనక దాన్ని మనం ఈక్వటోరియల్ డివిజన్ అని అంటూ ఉంటాం. ఫస్ట్ వచ్చేసరికి ఒక సెల్ వచ్చేసరికి ఏంటంటే డాటర్ సెల్స్ వచ్చేసరికి ఏంటంటే మెరిడోనియల్ కింద డివైడ్ అవుతాయి, మెరిడోనియల్ యాక్సిస్లో డివైడ్ అవుతాయి. సో రిమైనింగ్ అదర్ డివిజన్ వచ్చేసరికి ఈక్వటోరియల్ డివిజన్ అనేది మనకి జరుగుతుంటుంది అనేది చెప్తున్నారు. ఇన్ ద రిజల్టెంట్ బ్లాస్టోమియర్స్ పూల్ అప్ నియర్ ద యానిమల్ పోల్ ఇన్ ఏ సర్క్యులర్ ఫ్యాషన్ టు ఫార్మ్ ఏ బ్లాస్టోసిస్ట్. ఓకేనే, బ్లాస్టోమియర్స్ అనేవి ఏంటంటే యానిమల్ పోల్ దగ్గర మనకి సర్క్యులర్ మ్యానర్లో మనకి రొటేట్ అయ్యి మనకి బ్లాస్టోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూథెరిన్ మెమల్స్లో కానీ ఇంక్లూడింగ్ మ్యాన్ కానీ వీటిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనేది మనకి చెప్తున్నారు.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్కాయిడల్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్. సో పిక్చర్ ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం బర్డ్స్లో కానీ ఫిషెస్లో కానీ టీలో లిస్టల్ టైప్ ఆఫ్ నెక్స్ట్లో డిస్కాయిడల్ టైప్ ఆఫ్ క్లీవేజ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో అసలు ఏంటి డిస్కాయిడల్ టైప్ ఆఫ్ అండ్ క్లీవేజ్ అంటే ఏంటి అంటే, సో క్లీవేజ్ ఫర్ రోస్ వచ్చేసరికి ఏంటంటే దే కెనాట్ బి పెనిట్రేట్ టు ద ఎంటైర్ యోక్ మాస్. ఓకేనా, సో ఇవి కెనాట్ బి పెనిట్రేట్ అనమాట, వాటిలోకి యోక్ కంటెంట్ ఇది త్రూఅవుట్ ఎగ్ ప్రెసెంట్లో త్రూఅవుట్ ఎగ్లో ఉన్న యోక్ కంటెంట్లోకి ఏంటంటే ఇవి పెనిట్రేట్ కావు. సో ది ఎంబ్రియో ఫార్మ్స్ ఏ డిస్క్ ఆఫ్ సెల్స్ని దాన్ని ఏమంటాం అంటే మనం బ్లాస్టో డిస్క్ అని అంటాం ఆన్ ది టాప్ ఆఫ్ ఏ యోక్. ఓకేనా, సో యోక్ యొక్క టాప్ ఆఫ్ రీజన్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట సెల్స్ అనేవి డివైడ్ అవ్వడం. సో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే కనుక దిస్ ఈజ్ అండ్ డిస్కాయిడల్. సో ఇట్లాగా మనకి టాప్ ఆఫ్ ద యోక్ కంటెంట్ దగ్గర మనకి సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ డిస్కాయిడల్ క్లీవేజ్ ఇస్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఏ బర్డ్స్లోను, రెప్టైల్స్లోను, మెనీ ఫిషెస్లోను. సో వీటిలో ఏంటంటే టీలోలిస్టల్ టైప్ ఆఫ్ ఎగ్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో టీలోలిస్టల్ అంటే తెలుసు కదా, సో ఒక పార్ట్ ఆఫ్ ఒక ఎండ్లో మనకి కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటే కనుక యోక్ కంటెంట్ దాన్ని మనం టీలోలిస్టల్ టైప్ ఆఫ్ ఎన్ ఎగ్స్ అని అంటూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, సో దే ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ క్లీవేజ్ సిమెట్రీ సీన్ ఇన్ ఏ నేచర్ అనమాట, సిమెట్రీని బేస్ చేసుకొని. ఓకేనా, సో రేడియల్ సిమెట్రీ ఎకానోడర్మ్స్లో కానీ ఆంఫిబియన్స్లో కానీ స్టార్ ఫిషెస్, సో వీటిల్లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో స్పైరల్స్ క్లీవేజ్ వచ్చేసరికి మొలస్కన్స్లోను అనలిడ్స్లోను అబ్జర్వ్ చేస్తాం. బయోలెటరల్ సిమెట్రీ వచ్చేసరికి ఆస్కినిడ్స్లోను నెక్స్ట్ ట్యూనికేట్స్లోను అబ్జర్వ్ చేస్తాం. రొటేషనల్ వచ్చేసరికి మెమెల్స్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే దీస్ టూ ఫిగర్స్ అనేవి ఏంటంటే మనకి, ఓకేనా, సో ఎలక్ట్రాన్ ఈ పిక్చర్లో చూస్తే కనుక రేడియల్ అండ్ హోలోబ్లాస్టిక్ అండ్ మ్యూరోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ క్లీవేజెస్ సిమెట్రీస్కి మనకి ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చారనమాట. సో రేడియల్ సిమెట్రీ వచ్చేసరికి ఏంటి అంటే సెల్స్ అనేవి ఏంటంటే డివైడ్ సచ్ ఏ ఈచ్ సెల్ ఇన్ ద టాప్ 4 సెల్ ప్లేన్స్ ఇస్ డైరెక్ట్లీ ఓవర్ వన్ అదర్ సెల్ ఇన్ ద బాటమ్ ప్లేన్. ఓకేనా, సో సెల్స్ అనేవి డివైడ్ అయ్యి మనకి, సో టాప్ 4 సెల్ ప్లేన్ ఈస్ డైరెక్ట్లీ ఓవర్ వన్ అనదర్ సెల్ ఇన్ ద బాటమ్ ప్లేన్. ఓకేనా, సో సెల్స్ వచ్చేసరికి ఏంటంటే 4 సెల్స్ అనేవి మనకి ఫామ్ అయ్యి ఉంటాయి. సో అవి ఏంటంటే బాటమ్ ప్లేన్లోనూ అప్పర్ ప్లేన్లో మనకి ఏంటంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో స్పైరల్ వచ్చేసరికి ఏంటి అంటే ద సెల్స్ డివైడ్స్ ఎట్ ఏ స్లైట్ యాంగిల్స్ టు ది వన్ అనదర్ సో దట్ ది నన్ ఆఫ్ ద 4 cells in the one plane of the 8 cells is directly over the cell in the other plane. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే, సో ఈ 8 cells స్టేజ్లో ఏంటంటే 4 cells వచ్చేసరికి ఏంటి అంటే ఒక డైరెక్షన్లోను, సో ఒక డైరెక్షన్లోను, సో ఇంకా మిగతా 4 cells వచ్చేసరికి ఇంకొక ప్లేన్లోను మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి. అదే రేడియల్ అయితే మనకి ఈక్వల్గా బాటమ్ టు ద బాటమ్ ప్లేన్కి నోను అప్పర్ ప్లేన్కి రెండు మధ్యలో మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ ఉంటే దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అని అంటూ ఉంటాము. సో దిస్ ఈజ్ ఎ రేడియల్ సిమెట్రీ అనమాట. ఓకేనా, 8 cells, ఓకే 16 cells కింద డివైడ్ అవుతాయి. సో ఇట్లాగా మనకి ఈక్వల్గా మనకి డివైడ్ అయ్యి ఈక్వల్గా మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట సెల్స్ అనేవి. ఓకేనా, ఈక్వల్ హాఫ్లో మనం ఎటు నుంచి డివైడ్ చేసిన వీటిని ఈక్వల్గా కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, 16 cells అనమాట. స్పైరల్లో చూసుకుంటే కనుక ఇట్లాగా 8 cells. ఓకేనా, ఓన్లీ వన్ పోర్షన్ ఆఫ్, ఓకేనా, ఒక యాంగిల్లో మనకి డిపాజిట్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకేనా, ఒక యాంగిల్ నుంచి మనకి అవి డివైడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇట్లాగా కూడా. సో 4 cells అనేవి 8 cells కింద డివైడ్ అవుతాయి. కానీ సో సెల్స్ డివైడ్స్ has occurred so that the cells are aligned directly over each other. ఓకేనా, ఇట్లా డివైడ్ అయితే ఈక్వల్ హాఫ్స్ కింద మనం కట్ చేస్తాం. cells are occurred so that the cells are not aligned directly over each other but rather are aligned at the angles. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సూపర్ఫిషియల్ క్లీవేజ్. సో ఇందులో ఏంటంటే క్లీవేజ్ అనేది ఏంటంటే యూజువల్ ఈ టైప్ ఆఫ్ క్లీవేజ్ అనేది మనం సెంట్రోలిస్టల్ టైప్ ఆఫ్ అనే ఎగ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డివిజన్ అనేది ఏంటంటే విచ్ ఈస్ అక్కర్స్ ఇన్ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ ఏ ఎగ్ అనమాట. ఓకేనా, ఎగ్ యొక్క సర్ఫేస్, అందుకే మనం సూపర్ఫిషియల్ అని అంటూ ఉన్నాం. ఓకేనా, ఎగ్ యొక్క సర్ఫేస్ లేయర్లో మనకి డివిజన్ అనేది జరుగుతుంది. అండ్ ద క్లీవేజ్ ఫెర్రో ఈస్ డస్ నాట్ ఎక్స్టెండ్ ఇన్ టు ది సెంట్రల్ యోక్. క్లీవేజ్ ఫెర్రోస్ మాత్రం మనకి దే ఆర్ నాట్ ఎక్స్టెండ్ ఇన్ టు ద యోక్ కంటెంట్ కి
సెంట్రల్ పార్ట్ వరకు అవి రీచ్ అనేది అవ్వలేవు. సెంట్రోలిస్టల్ ఎగ్స్లో ఏంటంటే జైగోట్ న్యూక్లియస్ లైస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఎగ్ అనమాట. ఓకేనా, జైగోట్ యొక్క న్యూక్లియస్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ది ఎగ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇట్ డివైడ్స్ రిపీటెడ్లీ వితౌట్ ద డివిజన్ ఆఫ్ ఎగ్ సైటోప్లాజం. ఓకేనా, సో ఈ న్యూక్లియస్ అనేది ఏంటి అంటే సో దే ఆర్ డివైడెడ్ అనమాట వితౌట్ ద డివిజన్ ఆఫ్ ఏ యోక్. ఈ ఎగ్ యొక్క సైటోప్లాజం కాకుండా మనకి న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియా అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే డివైడ్ అవుతుంది. సో సైటోప్లాజం మాత్రం విచ్ ఇస్ రిమైన్స్ అనమాట. ఓకేనా, సో ద రిమైన్ అబెండెడ్ ఇన్ ద అన్డివైడెడ్ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ద సైటోప్లాజం. ఓకేనా, సో ద తర్వాత ఏంటంటే మనకి అన్డివైడెడ్ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ సైటోప్లాజం అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. ద సైటోప్లాజం డివైడ్స్ బై ది ఫర్రో లైట్ డౌన్ from the surface towards the inner side and separate into a large number of cells. సో later on ఏంటంటే మనకి సో ఈ సైటోప్లాజం వచ్చేసరికి ఫర్రో ద్వారా ఏంటంటే డివైడ్ అయ్యి మనకి సో ఫ్రమ్ సర్ఫేస్ నుంచి సో ఇన్నర్ సైడ్కి మనకి డివైడ్ అయ్యి మనకి ఏంటి అంటే సో దే ఆర్ డివైడెడ్ అనమాట. ఓకేనా, సో డివైడ్ అయ్యి మనకి లేటర్ ఆన్ సెపరేషన్ అనేది జరిగి లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో యోక్ చుట్టూతా అనమాట. ఓకేనా, లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది around the central yolk ante. So this is all about the superficial cleavage anamata. Okay na, so this is all about the types of cleavages.